హలో ఆల్ వెల్కమ్ టు సినివేరా. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సినిమా కబుర్లు ఏంటంటే బాలకృష్ణ గారు ఫర్ ద ఫస్ట్ టైం అఖండ 2 సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ కి వచ్చే ఛాన్స్ ఉందంట. నాగార్జున గారు బాలకృష్ణ గారు ఒకే స్టేజ్ మీద కనబడి చాలా ఇయర్స్ అవుతుంది. బిగ్ బాస్ కి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, వాళ్ళు సినిమా ప్రమోషన్స్ చేశారు. కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు బిగ్ బాస్ కి రాలేదు. సేమ్ బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షో కూడా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, కానీ నాగార్జున గారు ఎప్పుడు రాలేదు. కానీ అఖండ 2 సినిమా ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ గారు నాగార్జున గారు ఒకే స్టేజ్ మీద కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. బాలకృష్ణ గారు ప్రెసెంట్ అఖండ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆయన నెక్స్ట్ గోపిచంద్ మలినేనితో ఒక పీరియాడిక్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను తీసుకోబోతున్నారంట. ఆ సాంగ్ కూడా జైలవకాశ సినిమాలో స్వింగ్ సరా సాంగ్ లో ఉండబోతుందంట. ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ యాక్ట్ చేయబోతున్నాడంట. బాలకృష్ణ గారి టాక్ షోలో రణబీర్ డైరెక్ట్ గా సందీప్ తో స్పిరిట్ సినిమాలో గెస్ట్ రోల్ అయినా నేను యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని అన్నాడు. సో ఇప్పుడు స్పిరిట్ సినిమాలో రణబీర్ ని క్యాస్ట్ చేసి బాలీవుడ్ బీటోన్ లో హైప్ క్రియేట్ చేయడానికి సందీప్ ప్లాన్ చేస్తున్నాడంట. ఇది జస్ట్ రూమర్ మాత్రమే, ఇంకా క్లారిటీ లేదు. అండ్ డాన్లీ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడా అంటే ఈ సినిమాలో తను యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారంట. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రి యాక్ట్ చేస్తుంది. ఒక ఇంటర్వ్యూలో తృప్తిని నువ్వు ఏ హీరో పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నావు అని అడిగితే నేను జూనియర్ ఎన్టీఆర్ పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఆయన మూవీస్ అన్నా ఆయన యాక్టింగ్ అన్నా నాకు చాలా ఇష్టం, సో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన యాక్ట్ చేయాలి ఏ సినిమాలో అయినా అని చెప్పింది. రామ్ చరణ్ అన్న పెద్ద సినిమా నుంచి రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ కొట్టేసింది అండ్ 1.6 మిలియన్ లైక్స్ సంపాదించి ఒక కొత్త రికార్డ్ ని సెట్ చేసింది. ఫైనల్లీ భయ్య నిఖిల్ యాక్ట్ చేసిన స్వయంభూ సినిమాని నెక్స్ట్ ఇయర్ February 13 కి రిలీజ్ చేయబోతున్నారు. కార్తికేయ 2 సినిమా హిట్ తర్వాత చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసి మరీ దింపుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా సంయుక్త మేనన్ అండ్ నభా నటేష్ యాక్ట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది భయ్య. లాస్ట్ డే షూట్ వ్రాప్ అప్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. సీనియర్ యాక్ట్రెస్ టబు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో యాక్ట్ చేస్తుంది అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మేనన్ యాక్ట్ చేస్తుంది. నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేశారు. ఆల్రెడీ ఆ టైం లైన్ లో చాలా సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారి మనశంకర్ ప్రసాద్ గారి సినిమా ఉంది, ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఉంది, రవితేజ గారి భర్త మాసైలుగు విజ్ఞప్తి సినిమా ఉంది, తలపతి విజయ్ది జననాయకన్ సినిమా ఉంది అండ్ అలాగే శర్వానంద్ది నారి నారి నడుమ మురారి సినిమా కూడా ఉంది. ఇన్ని సినిమాల మధ్య పోటీ ఎందుకని నవీన్ పోలిశెట్టి సినిమాని January 23 కి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారంట. మూవీ టీం ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అవ్వలేదు. రవితేజ గారు యాక్ట్ చేసిన మాస్ జాతర సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు. ఈ సినిమా November 28 నుంచి హిందీ లాంగ్వేజ్ లో తప్ప మిగతా అన్ని లాంగ్వేజెస్ లోనూ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ప్రదీప్ రంగనాథన్ అప్కమింగ్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ December 18 కి రిలీజ్ అవబోతుంది. ప్రదీప్ కి బ్యాక్ టు బ్యాక్ 3 100 కోట్ల సినిమాలు ఉన్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాని నయనతార హస్బెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకీ అట్లూరి అండ్ సూర్య గారు చేస్తున్న సినిమాకి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ పెడదామని ప్లాన్ చేస్తున్నారంట. ప్రెసెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందంట. ఈ సినిమాలో హీరోయిన్ గా మమతా బైజు యాక్ట్ చేస్తుంది. అల్లు అర్జున్ అన్న అట్లీ సినిమా నుంచి ఒక క్రేజీ రూమర్ ఏంటంటే ఈ సినిమాలో దీపికా పడుకుని ఒక లేడీ డాన్ గా కనిపించబోతుందంట అండ్ మృణాల్ ఠాకూర్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుందంట. ప్రెసెంట్ అల్లు అర్జునానికి జాన్వీ కపూర్ కి మధ్య రొమాంటిక్ సీన్స్ ని షూట్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా స్టోరీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో డాన్ చుట్టూ జరిగే విధంగా ఉంటుందంట. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో అసలు ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర గారిని ఎందుకు తీసుకున్నారో తెలుసా? సూపర్ స్టార్ కటౌట్ ముందు ఒక చిన్న పిల్లడు నిలబడే పోస్టర్ కోసం ఏఐ ని ఆ సినిమా డైరెక్టర్ అడిగితే అప్పుడు ఆ పోస్టర్ లో ఉపేంద్ర గారి ఫోటో చూపించిందంట ఏఐ. సో ఇంతకు ముందే వాళ్ళు ఉపేంద్ర గారిని సినిమాలో క్యాస్ట్ చేయాలన్న ఆలోచనతో ఉండడం వల్ల ఉపేంద్ర గారిని ఆంధ్ర కింగ్ గా తీసుకున్నారంట. ఇవి ఈ వీడియోకి సరిపడే సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.